పూర్తి చేసుకొని వారి వేదికకు వస్తారు. ఈ లోపుగా చెల్లెలు వీణగలంలో ఈ పాట. హలో ప్రాణాలను పెట్టి ముస్తాదును గట్టి వనదారిని బట్టి ఎల్లమ్మకు మొక్కి ప్రాణాలను పెట్టి ముస్తాదును గట్టి వనదారిని బట్టి ఎల్లమ్మకు మొక్కి ప్రాణాలను పెట్టి ముస్తాదును గట్టి వనదారిని బట్టి ఎల్లమ్మకు మొక్కి మూకేస్తాడే మాయన్న మా గౌడన్న మాకేస్తాడే తాడి చెట్టు ఎత్తు ఎంతైనా ప్రాణాలను పెట్టి ముస్తాదును గట్టి వనదారిని బట్టి ఎల్లమ్మకు మొక్కి నాడును బట్టి ఎల్లమ్మకు మొక్కి గుద్దగా చేశాడు. హలో 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 చేతుల తొలి మొరలను వేసి గుట్ట చుట్టూ తిరిగి నరసు రాసులేరు తాడు యాళ్ళకింత కవడి చేసి కత్తి నూరు తాడు గుట్ట చుట్టూ తిరిగి నరసు రాసులేరు తాడు యాళ్ళకింత కవడి చేసి కత్తి నూరు తాడు మోకేస్తాడే మాయన్న మా గౌడన్న మోకేస్తాడే మాయన్న మా గౌడన్న మోకేస్తాడే మాయన్న మా గౌడన్న మాకేస్తాడే తాటి చెట్టు ఎంతైనా ప్రాణాలను బట్టి ముస్తాదును గట్టి వనదారిని బట్టి ఎల్లమ్మకు మొక్కి
ఆత్మగౌరవ విగ్రహమైనటువంటి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కళాబంధనాలు అందిస్తూ అరే సర్వాయి పాపన్న గదిలిండురో సమర శంఖమే ఊదిండురా గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి. ట్యాంకు బండి మీద మన పిల్లలతో వచ్చి పాపన్న యొక్క చరిత్రను వివరించేటువంటి గొప్ప అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మన గౌడన్న సోదరులందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి జోహార్ పాపన్న గౌడ్. సర్వాయి పాపన్న గదిలిండురో సమర శంఖమే ఊదిండురా సర్వాయి పాపన్న గదిలిండురో సర్వాయి పాపన్న గదిలిండురో సమర శంఖమే ఊదిండురా సర్వాయి పాపన్న సమర శంఖమే సర్వాయి పాపన్న సమర శంఖమే. అరే హైదరాబాదు ఆ గడ్డ మీద పౌరు బిడ్డ పొడిసిండురా సర్వాయి పాపన్న గదిలిండురో సమర శంఖమే సర్వాయి పాపన్న సమర శంఖమే సర్వాయి పాపన్న సమర శంఖమే. మరి ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి మన ఆత్మగౌరవ పత్రికను నిలబెట్టినటువంటి ప్రభుత్వానికి జై కొడదామా? కొడదామా ఒకసారి? కొడదాం. అరే జై బోలో మన రేవంతన్నకు జై బోలో. ఎందుకంటే మన ఆత్మగౌరవానికి గుర్తించినటువంటి నాయకులకు మనం సెల్యూట్ కొట్టాల్సిందే. మన రాష్ట్ర ప్రభుత్వానికి జై చెప్పాల్సిందే. ఇటు సెక్రటేరియట్ పక్కనే అమరవీరుల జ్యోతి, దాని పక్కనే కొండ లక్ష్మణ్ బాపూజీ, దాని పక్కనే మన ఆత్మగౌరవ ప్రతీకైనటువంటి సర్వాయి పాపన్న గౌడ విగ్రహం. ఒక్కసారి జై బోలో మన పాపన్నకు జై బోలో జై బోలో మన పాపన్నకు జై బోలో జై బోలో మన పాపన్నకు జై బోలో జై బోలో మన పాపన్నకు జై బోలో. చెట్టు తల్లికి తడి చెట్టు చల్లికి మీరు అందరూ అనాలని చెప్పిన ఇంతకుముందుకే మన తాటి చెట్టుకు జై బోలో అనాలి ఒకసారి. మన ముఖ్యమంత్రికి వినబడాలి. మన తాటి చెట్టుకు మన ఈత చెట్టుకు అనాలి గట్టిగా సరే. మన తాటి చెట్టుకు మన ఈత చెట్టుకు మన కళ్ళు కుండకు నిజంగా సర్వ రోగ నివారణ ఏదైనా ఉందంటే ఈ భూమి మీద అది కళ్ళే. అవునా కదా? మన కళ్ళు లొట్టికి జై బోలో మన మోకు ముస్తాదుకు జై బోలో మన ఎల్లమ్మ తల్లికి జై బోలో జై బోలో మన పాపన్నకు జై బోలో జై బోలో మన పాపన్నకు జై బోలో అరే జై బోలో మన పాపన్నకు జై బోలో జై బోలో మన పాపన్నకు జై బోలో.
మరి దప్పనోడురా మడిమె అసలే మరి దిప్పనోడురా అరే మాట ఇస్తే మరి దప్పనోడురా మడిమె అసలే మరి దిప్పనోడురా బల 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 మానవత్వం ప్రేమ జాలి కరుణ కలిగినటువంటి మన పాపన్నకు మన పోరు బిడ్డకు మన బహుజన యోధుడికి మన బహుజన వీరునికి జై బోలో మన పాపన్నకు జై బోలో జై బోలో మన పాపన్నకు జై బోలో మన బహుజనులందరి గుండె చప్పుడైన పాపన్న విగ్రహాన్ని పెట్టినటువంటి ప్రభుత్వం మన రేవంత్ అన్నకు మన రేవంత్ అన్న మాట ఇవ్వగానే మన ఆర్థిక శాఖ మంత్రి మన డిప్యూటీ సీఎం మన బట్టన్న కూడా మన బట్టన్నకు మన బట్టన బాటలో నడుస్తూనే మనందరికీ అండగున్నటువంటి మన శ్రీధరన్నకు మన శ్రీధరన్న వెంట అడుగులో అడిగేసి నడుస్తున్న మన పొంగులేటికి మన రేవంత్ అన్నకు ముఖ్యంగా మనందరి గౌడ్ల ఆత్మ గౌరవ జెండాను ఎగిరేసిన మన పొన్నమన్నకు అన్న ఒకసారి అందరి చేతులెత్తే మన రేవంత్ అన్నకు అదేవిధంగా మన మహేష్ గౌడ్కి తెలంగాణ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ గౌరవనీయులైన సీఎం గారు డిప్యూటీ సీఎం గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ హనుమంతరావు గారు ఇంకా మంత్రివర్గం ప్రజాప్రతినిధులు అందరూ పెద్దల ప్రోత్సాహంతో మనం సొంతం చేసుకున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి స్ఫూర్తిని మనకు అందించేందుకు ఏం చేస్తున్నారు ముఖ్య అతిథి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి గారికి స్వాగతం సుస్వాగతం అంటోంది గౌరవనీయులైన సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మంత్రివర్యులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎందరో మహనీయులు అందరికీ స్వాగతం సుస్వాగతం. వేదికపైకి వేంచేసి ఉన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు మంత్రివర్యులు తెలంగాణ ప్రజాసేవలో ప్రజాపాలన ప్రభుత్వ ప్రజాసేవలో పునీతులవుతున్న పెద్దలెందరో ఉన్న వేదిక శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఈరోజు హైదరాబాద్ మహానగరంలో ట్యాంకు బండి మీద గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించిన ఈ విగ్రహం అంటే చరిత్రను చదవటం ఒక అనుభవం, చరిత్రను స్మరించుకోవటం మన బాధ్యత.
చరిత్ర నిర్మించిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహ మూర్తి చైతన్య స్ఫూర్తిగా అందించిన ఆనరబుల్ సీఎం గారికి ఇతర పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలతో ఇప్పుడు మనమంతా క్రమశిక్షణతో లేచి నిలబడదాం. మన తెలంగాణ స్ఫూర్తిని తెలంగాణ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేస్తున్న తెలంగాణ గీతాన్ని గొంతెత్తి పాడదాం. జయ జయ హే తెలంగాణ, తెలంగాణ స్టేట్ సాంగ్. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన జావళీలు జాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను తడుపంగా పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. గౌరవనీయులైన బీసీ సంక్షేమ శాఖ మంత్రులు ఆనరబుల్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు. ఒక్కసారి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షులకి, మంత్రులకు, శాసనసభ్యులకు, గౌడ ప్రజాప్రతినిధులకు, బీసీ ప్రజాప్రతినిధులకు అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతూ, ప్రకృతికి కూడా కరుణించి వర్షం పడతా ఉంది. ముందుగా నరసన్న పాట పాడే ముందు బార్సి శేఖర్ గారు గీతా కార్పొరేషన్ చైర్మన్ తరఫున అందరూ స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న యొక్క 376వ జన్మదినం పురస్కరించుకొని మరి ఈరోజు మనం ఒక 30 సంవత్సరాల నుంచి గౌడ సోదరులందరూ ఎందరో మరి సర్వాయి పాపన్న గారి విగ్రహాన్ని కావాలని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని మరి ఆ కళ ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా మరి పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ ద్వారా మరి పొన్నం ప్రభాకర్ మన మంత్రి ద్వారా ఆ కళ నెరవేర్చుకున్నాం. దయచేసి మరి వారికి మనమంతా కృతజ్ఞతగా గౌడ సోదరులు ఉండాలి. ఎప్పటికీ ఈరోజే కాదు, మనం రాబోయే రోజుల్లో కూడా మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశానికి ముఖ్యమంత్రికి మన గౌడ సోదరులు ఎప్పటికీ రుణపడి ఉంటారనే మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా అందరూ కొన్ని రోజులనే ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్సుమంజలు తెలియజేసుకుంటా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి మంత్రులు, మరి ఉప ముఖ్యమంత్రి గారు, భట్టి గారు, వేరే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికీ పేరు పేరున ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై కౌండిన్య. ఒకసారి మన
పాటను సర్వాయి పాపన్న పాటను పడే గద్దార్ నరసన్న గారిని పాట పడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం గౌరవ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, అలాగే రాష్ట్ర మంత్రిమండలిలో మంత్రివర్యులందరికీ, పిసిసి ప్రెసిడెంట్ గారికి, అన్న పొన్నమ్మనకి, తెలంగాణ నలుమూలల నుంచి వచ్చినటువంటి సర్వాయి పాపన్న అభిమానులందరికీ కూడా మీ అందరికీ ఈరోజు గొప్ప పాట పాడి మీ ముఖ్యమంత్రి గారి సమక్షంలో పాడేటువంటి అవకాశం మీ అందరూ హర్షధ్వానాలతో రెడీ. సర్వాయి పాపన్న సౌండ్. తెలంగాణ గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద పొత్తువై పడుతున్నావు, యుద్ధమై నడిచినావు. బహుజన బంధుకు ఓ సర్వాయి పాపన్న, బారిగీసిన సింహాని ఓ సర్దారు పాపన్న. బాకులాంటి మోకు దెబ్బ ఓ సర్వాయి పాపన్న, గాయగోళ్ళ గండ్రగొడ్డలో సర్దారు పాపన్న. కళ్ళగీసే వృత్తిలోన కత్తివై పుట్టినావు, సర్వమ్మ గారాల కొడుకువై పెరిగినావు. అక్షరాలు రాయకున్న లక్షణంగా బతికినావు, అన్య విద్యలందున ఆరితేరి నోడివయ్యా. ఆజాను బాహుడా ఆత్మగౌరవాని వయ్య, గీలాసపూరు కోట సర్వాయి పాపన్న, నీ పోరాట ఊటనే సర్దారు పోపన్న. తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న, పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న. తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న, పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న. విజిల్ చప్పట్లో. సర్వాయి పాపన్న యుద్ధం ఇది. ఆధిపత్య అహంకార ధరలు భూస్వాములంతా పన్నుగట్టుమంటూ పల్లె మీద దాడి చేస్తా ఉంటే, పన్నుగట్టుమంటూ పల్లె మీద దాడి చేస్తా ఉంటే, తల్లి పిల్లలనక నాడు చిత్రహింసలెన్నో పెట్టి ఇల్లు దోసుకొని మాన ప్రాణమేదిస్తా ఉంటే, ఇల్లు దోసుకొని మాన ప్రాణమేదిస్తా ఉంటే, ఓరు విత్తనాలను ఊరూర తల్లినావు, గిరిల్ల దండు గట్టి సర్వాయి పాపన్న, సమర సింఖాని ఊదినావే సర్దారు పాపన్న. పెత్తందారులను సర్వాయి పాపన్న, నువ్వు చిత్తే చేసినవే సర్దారు పాపన్న. దొరగడీల మీద దండయాత్రనే చేసినావు, ఆస్తులన్నీ గుంజుకొని పేదోళ్లకు వంచినవు, ఆస్తులన్నీ గుంజుకొని పేదోళ్లకు వంచినవు. స్వయం పాలకుడవయ్యి సామాజిక న్యాయం కై కోటలన్న కొల్లగొట్టి పౌరుషాగ్ని చూపినవు. గోలుకొండ మీద ఎగిరినావు పోరు జెండవై, రాజనీతి తెలిసినోడ సర్వాయి పాపన్న, ఏ రాజు నీకు తోటి రాడు సర్దారు పాపన్న. విప్లవాల వీర యోధుడా సర్వాయి పాపన్న, నీ త్యాగాన్ని కొంచెత్తి పాడుతామన్నా. పాపన్న, సర్వాయి పాపన్న పోరాటం పటిమాని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఈరోజు యావత్ తెలంగాణ బహుజనులందరూ చాలా సంవత్సరాలుగా వేచి చూస్తున్నటువంటి ట్యాంక్ బండ్పై సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలనేటువంటి ఆకాంక్ష తీరియాల మనమందరం కూడా
ఒక భారీ విగ్రహం అందరికీ రేపు సమాజంలో స్ఫూర్తి కలిగించే విధంగా ఏర్పాటు చేసుకున్న విగ్రహ ఆవిష్కరణ చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మంత్రులు శ్రీధర్ బాబు గారికి, సీతక్క గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న లక్ష్మణ్ కుమార్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, ముందుగా ఒకసారి అందరి పేర్లు చెప్పినట్టయితే ఇక నాగేందర్ గారు, ప్రకాష్ గౌడ్ గారు, మల్లరవి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, మరి మా అన్న శంకర్ నాయక్ గారు, సామ్యుల్ గారు, ఫైఎం గారు, నవీన్ యాదవ్ గారు, బలమూరు వెంకట్ గారు, వీర్లపల్లి శంకర్ గారు, అదేవిధంగా హనుమంతరావు గారు, అంజనీ యాదవ్ గారు, మధు యాష్కి గౌడ్ గారు, వేదిక మీద ఉన్న జాజల శ్రీనివాస్ గారు, కూన శ్రీశైలం, బీర్ లైలయ్య గారు, అనిల్ యాదవ్ గారు, శారద గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది పెద్దలు ఉన్నారు. గౌరవ శాసనసభ్యులు వెనుక కూర్చున్నారు అనిల్ గారు, మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరున ఈరోజు బహుజనులకు సంబంధించి ఆనాడు 376 సంవత్సరాల క్రితమే జన్మించినటువంటి బహుజన నాయకుడు సర్వాయి పాపన్న ఆ రోజు మొఘల్ చక్రవర్తుల మీద రాజ్యాధికారం కొడితే గోల్కొండ కోటనే కొట్టాలని మరి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అన్ని బలహీన వర్గాలను ఏర్పాటు చేసుకొని సైన్యంగా ఒకటికొకటి కొట్టుకుంటూ గోల్కొండ కోట దాకా వచ్చినటువంటి సందర్భం. ఈరోజు గౌరవ పిసిసి అధ్యక్షునిగా ముఖ్యమంత్రి గారు ఆనాడు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్వాయిపేట కూడా వచ్చి మరి ఆ రోజు మనం ఒక కార్యక్రమం తీసుకున్నాం. అక్కడ కూడా విగ్రహం ఏర్పాటైంది, ఒక మెమోరియల్ అక్కడ కార్యక్రమం జరుగుతోంది. త్వరలో దాన్ని కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈరోజు మొన్ననే జ్యోతిబా పూలే, ఈరోజు సర్వాయి పాపన్న, ఈరోజు ప్రజాస్వామ్యానికి లేదా సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరుగా. అందుకే సామాజిక స్పృహ కలిగినటువంటి వాళ్ళందరి విగ్రహాలు పెట్టుకోవడం ద్వారా భవిష్యత్తులో సామాజికంగా అందరూ బాగుండాలి, అప్పుడే తెలంగాణ రాష్ట్రం బాగుంటుందని ఆకాంక్షించేటువంటి రీతిలో. అంతెందుకు తెలంగాణలో కులగణన చేయడం కానీ ఇతరత్ర అనేకమైనటువంటి బలహీన వర్గాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకునే విషయం లోపల ఈనాటి ప్రజాపాలన ప్రభుత్వం అందరికంటే ముందుంది. ఎక్స్గ్రేషియా ఇష్యూ కూడా చాలా కాలంగా పెండింగ్, గతంలో ఉన్నటువంటి అంశాలను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోగానే ఒక సింగిల్ కేసు లేకుండా అన్ని కూడా పేమెంట్ చేయడం జరిగింది. కొత్తగా వచ్చినటువంటి తప్ప అన్ని ఒక్క కేసు కూడా ఎక్స్గ్రేషియా లేకుండా పేమెంట్ చేయడం జరుగుతూ ఉంది. కాటమయ్య రక్షలు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా వృత్తిపరంగా రాష్ట్ర వ్యాప్తంగా తాటి ఈత చెట్లను పెంచమని, వాటి ద్వారా తద్వారా మంచి నాణ్యత గల కళ్ళుతో పాటుగా ఆరోగ్యాలు కాపాడుకునే విధంగా మరి అటు అటవీ శాఖతో పాటుగా గీతా కార్మిక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తోటి తాటి ఈత వనాలను పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మరి ఒక బహుజన నాయకుడు సర్వాయి పాపన్న గారి విగ్రహం ఆవిష్కరణ చేసుకునే సందర్భంలో కేంద్రము ముందుగా మనకు 1 నవంబర్ 2025 నాడు కులగణనకు ప్రకటన చేసింది. ఆనాడు బీహార్ ఎలక్షన్ల దృష్ట్యా. దాని తర్వాత ఇండ్లకు లిస్టింగ్ సంబంధించిలో బీసీలకు సంబంధించిన అంశాన్ని చేర్చలే. మొన్న 15 ఆగస్టు నాడు 40 ప్రశ్నలతోటి మళ్ళొక సర్వేకు మరొక మళ్ళా ప్రశ్నాపత్రాన్ని రిలీజ్ చేస్తే కూడా అందులో బీసీలకు సంబంధించినటువంటి సబ్ క్యాస్ట్ అవసరం లేదు, కనీసం ఓబీసీ అనేటువంటి ఆప్షన్ లేని సందర్భంగా మన ప్రభుత్వం తరఫున దాన్ని తీవ్రంగా ఖండిస్తూ గట్టిగా మనం అందరం కూడా కేంద్రం మీద ఇప్పటికే ఒత్తిడి తెచ్చినాం, తీర్మానం చేసినాం. మళ్ళీ కూడా ఎందుకంటే మనం ఈ దేశంలోనే ఆదర్శం ఆనాడు జిద్దినే ఆబాది ఉత్తినే ఆవాజ్ అనే దానికి భాగంగా ఈ రాష్ట్రంలో కులగణన చేసినాం. తప్పకుండా ఈరోజు గీతా కార్మికులతో పాటుగా వృత్తి రక్షించుకోవడంతో పాటుగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధి అవకాశాలను పెంచే ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా విద్యా అవకాశాల లోపల అందరూ కూడా ముందుండాలి. ఈరోజు పోటీ ప్రపంచంలో 90% మార్కులు వస్తే తప్ప ఏం అందనటువంటి పరిస్థితుల్లో తమ తమ పిల్లల్ని చదివించుకోవడానికి అందరూ కష్టపడాలని తెలియజేస్తూ ఈరోజు మరొక్కసారి బడుగులందరికీ ఆదర్శమూర్తి బహుజన నాయకుడు, కొడితే గోల్కొండ కోటనే కొట్టాలన్నటువంటి సర్వాయి పాపన విగ్రహావిష్కరణ సందర్భంగా విచ్చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ స్ఫూర్తి రాష్ట్రంలో బహుజనుల ఐక్యతకు, బహుజనుల అభివృద్ధికి, బహుజనుల ముందడుకు పనికి రావాలని ఆకాంక్షిస్తూ గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సభాధ్యక్షులు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవనీయులు
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, నేను గతంలో ఒక మాట చెప్పాను, రేవంత్ రెడ్డి గారు కాదు రేవంత్ గౌడ్ గారు అనే మాట నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. కారణం బహుజనుల అభివృద్ధికి బహుజన చరిత్రకారుల్ని మనందరికన్నా ఎక్కువ గుర్తుపెట్టుకొని వారిని ఆదరించి ముందుకు తెస్తున్నటువంటి తొలి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బట్టి విక్రమార్క గారు, వేదిక పైన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ సలహాదారులు, నా గౌడ మిత్రులందరూ కూడా నమస్కారాలు. ముఖ్యమంత్రి గారు, గతంలో ఒక నానుడు ఉండేది, పుడితే రాజయ్య పుట్టాలి లేకుంటే గౌడయ్య పుట్టాలని. మేము చాలా గర్విస్తూ ఉన్నాం, గౌడ కులంలో పుట్టినందుకు గర్విస్తూ ఉన్నాను. ఏ గ్రామానికి వెళ్ళినా రాజు ఎలా మాట సాగుద్దో అలా గౌడ్లది కూడా మాట సాగుద్ది. ఈ రాష్ట్రంలో గౌడ్లు ప్రధాన భూమిక పోషించేందుకు ముందున్నారు. మీరు రేవంత్ గౌడ్గా, మా సోదరుడిగా, మా గండగా ఉంటే వచ్చేసారి కాదు, మా గౌడ్లు తలుచుకుంటే మరో 5 సార్లు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ దశగా మా ప్రయత్నం ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. సర్వాయి పాపన్న మహావీరుడు 100 ఏళ్ల క్రితం శాస్త్రం సంకేతం లేని రోజున ఒక బీద కుటుంబంలో పుట్టి గోల్కొండ గడిని జయించినాడంటే ఆయన వీరత్వము, శూరత్వము, ఆయన ధైర్యం ఇవాళ ఈ విగ్రహం చూసిన ప్రతి వాడికి స్ఫూర్తినిస్తుంది. పక్కన రాజీవ్ గాంధీ గారు, అటు పక్కన అంబేద్కర్ గారు, ఆ పక్కన నిన్నగాక మొన్న జ్యోతిరావు పూలే గారిని, ఇవాళ సర్వాయి పాపన్న గారిని, ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గౌడ్ గారి యొక్క కృషి వల్ల వచ్చిందనే మాట నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. పొన్నం ప్రభాకర్ గారు, నేను, పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రులు అందరం కూడా ట్యాంక్ బండ్ అవతల మేము స్థలం చూస్తే ఒకరోజు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి, సెక్రటరియట్కి వచ్చిన ప్రతివాడు, హైదరాబాద్కు వచ్చిన ప్రతివాడు సర్వాయి పాపను దర్శనం చేసుకోవాలంటే ఈ స్థలంలో పెట్టండి అని, ఇప్పుడు పెట్టిన స్థలం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూపించిన స్థలం. హైదరాబాద్కు వచ్చే ప్రతి వారికి సర్వాయి పాపను చూసే అవకాశం వస్తుంది, స్ఫూర్తి పొందే అవకాశం వస్తుంది. ఇలా విగ్రహాలు పెట్టుకుంటామంటే ప్రతి సంవత్సరం దండలేయడానికి కాదు, సర్వాయి పాపను చూసిన ప్రతిసారి మనలో ఉన్నటువంటి ధైర్యము, శైర్యము, వీరత్వము ముందుకు వస్తుందనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారికి విన్నపం, గౌడ జాతి పెద్ద సంఖ్యలో ఉంది. కళ్ళు వృత్తి, మీరైతే విస్కీ బ్రాండీ తాగరు. ముఖ్యమంత్రి గారు మీరైతే విస్కీ బ్రాండీ తాగరు. కళ్ళు తాగండి, కళ్ళు రుచి చూడండి. కళ్ళు అంటే అమృతం. ఈ అమృతం మా బట్టి గారికి తెలుసు, బట్టి గారికి అమృతం రుచి తెలుసు, నీర రుచి తెలుసు. కళ్ళు ఆరోగ్యానికి మంచిది. కళ్ళు వృత్తి కొద్ది ఇబ్బందుల్లో ఉంది. ఒక కన్ను చూడాల్సిన అవసరం ఉంది. వల్ల గ్రామాల్లో కళ్ళు వృత్తి మీద ఆధారపడినటువంటి వ్యక్తులు జనం లక్షల్లో ఉన్నారు. ఈ వృత్తిని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రి గారిదే. చిన్న చిత్కర సమస్యలు ఉంటాయి, శస్త్రసఖ్యత పెరిగింది, చదువు వైపు మా మిత్రుడు పొన్నం గారు చెప్పినట్టుగా చదువు వైపు మళ్ళాల్సినప్పటికీ కూడా కుల వృత్తులు నశించిపోకుండా ఉండాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కళ్ళు వృత్తిని రక్షించుకోవాలి, దాన్ని ప్రోత్సహించాలి, సరిపడా నిధులు ఇవ్వండి, కళ్ళు వృత్తిని ప్రోత్సహించాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతూ, అదేవిధంగా బట్టి విక్రమార్క కోరుతూ, కళ్ళు శాశ్వతం అనే మాట, ఈ ప్రపంచం ఉన్నంత వరకు కళ్ళు శాశ్వతంగా ఉంటుంది, దాన్ని రక్షించుకోవాల్సిందిగా మనందరం కూడా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తూ, మరొక్కసారి సర్వాయి పాప లాంటి మహానుభావుడి యొక్క అంత గొప్ప విగ్రహం హైదరాబాద్లో పెట్టినారంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదములు. పోయిన ప్రభుత్వం ఏ బహుజనుడిని గుర్తు చేయలే.
ఏ దళితుని విగ్రహం పెట్టలే. అంబేద్కర్ కూడా విగ్రహాన్ని పూలమాల లేలే, అతి కష్టం మీద విగ్రహం పెట్టినారు. అంబేద్కర్ పేరుని సెక్రటరియట్కు పెట్టుకున్నాం. ప్రగతి భవన్ పేరుని జ్యోతిబా ఫులే పేరుగా పెట్టుకున్నాం. ప్రతి బహుజనుని గుర్తు చేస్తూ వారిని చరిత్రలో నిలిచిపోయే విధంగా విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి నుండి సెలవు. జై హింద్. ధన్యవాదాలు సార్. బహుజన వైభవంగా ప్రతి సామాన్యుడే మాన్యుడంటూ సామాన్య జన ప్రభావంగా సాగుతున్న సభ పొన్నం సార్. ఇప్పుడు గౌరవ అంటే వేదిక మీద చాలా మంది మాట్లాడాలన్నటువంటి ఆలోచన ఉన్నా వర్షం పడుతున్న దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పర్యటనకు పోయే ముందు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిపోతారు కాబట్టి వారు మాట్లాడే ముందు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు దయచేసి హైదరాబాద్లో ఇంతకుముందు కూడా చాలాసార్లు సందర్భంలో చర్చ వచ్చింది. ఈరోజు కళ్ళు మండవాలనేటువంటి అంటే మొత్తం వ్యవస్థ కులవృత్తులు మారిపోతూ ఉంది. మంగళ షాపులు లేకపోతే డ్రై క్లీనర్లు ఇవన్నీ ఎట్లయితే ఫ్యాషన్గా అవుతాయనో కళ్ళు బార్లుగా ఇక్కడ పెద్ద పెద్ద స్టార్ హోటల్లో కూడా మంచి కళ్ళు దొరికే విధంగా ప్రకృతి పరంగా ఉండేది కళ్ళు గీతా కార్పొరేషన్ పటిష్టవంతం చేస్తాం. అటువంటి ఒక ఆర్డర్స్లో కళ్ళు దొరికే విధంగా మరి కొంత ప్రభుత్వం తరఫున దాన్ని సడలింపించే విధంగా ఉండాలని కోరుతూ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడు గీతా కార్మికులకు సంబంధించి ఎటువంటి సంక్షేమ కార్యక్రమం అయినా కూడా మరి వెంటనే ఇచ్చేటువంటి వ్యక్తిగా ఈరోజు బీసీ కార్పొరేషన్ నుంచి గతంలో ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడో ఆదరణ పథకం కింద కొన్ని మోపాయిలు ఇచ్చారు. మళ్ళీ గీతా కార్మికులకు మనం శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నాం. తప్పకుండా మోపెట్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి ఇవ్వాలని సందర్భంగా గీతా కార్మికులు అందరి పక్షాన కోరుతూ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సభాధ్యక్షులు సోదరులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి, గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ వి హనుమంతరావు గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు మిత్రులు అంజన్ కుమార్ యాదవ్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, గౌరవ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారికి, దానం నాగేందర్ గారికి, బీర్ల ఎల్ఏ గారికి, శామ్యుల్ గారికి, వెంకట్ గారికి, ఇతర శాసనమండలి సభ్యులకి, కార్పొరేషన్ చైర్మన్లకి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర గౌడ సంఘ నాయకులకి, ఇతర ప్రజాప్రతినిధులకి, కదిలి వచ్చిన అనేక మంది బహుజన నాయకులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు సర్దార్ సర్వాయ పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని భారీ ఎత్తున ఇక్కడ మీ అందరి సమక్షంలో ఆవిష్కరణ చేసుకున్నాం. సర్దార్ సర్వాయ పాపన్న గారు అనేక మందికి స్ఫూర్తిదాత. సామాన్యులు సైతం కలలు గంటే అత్యున్నత స్థానాలకు ఎదగవచ్చని ఆనాడే 17వ శతాబ్దంలో ఆయన పోరాటం ద్వారా మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఇందా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టు కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి అని చెప్పి మరి అక్కడి నుంచి అనేక చిన్న చిన్న కోటలను కొల్లగొడుతూ గోల్కొండ కోటను కూడా సాధించి పాలన సాగించినటువంటి
గొప్ప యోధుడు సర్వాయ్ పాపన్న గౌడ్ గారు. అనేక మంది బహుజనుల అందరినీ ఏకం చేసి సైన్యంగా ఏర్పాటు చేసుకొని వారి సంక్షేమం కోసం ఒక అద్భుతమైనటువంటి పాలన అందించినటువంటి వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం ఈ మట్టి బానిసత్వాన్ని భరించదు, అణిచివేతని అసలే ఒప్పుకోదు. అటువంటి బానిసత్వాన్ని అణిచివేతని ఎదిరించి తిరిగి పోరాటం చేసి పెద్ద ఎత్తున మనందరికీ స్ఫూర్తిదాతగా నిలిచినటువంటి పాపన్న గౌడ్ గారి స్ఫూర్తితోనే ఈరోజు రాష్ట్ర ప్రజాప్రభుత్వం పాలన సాగిస్తుంది అని చెప్పటానికే ఈరోజు ఈ పాపన్న గౌడ్ గారి విగ్రహ ఆవిష్కరణని పెద్ద ఎత్తున సెక్రటేరియట్ ముందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ మూల సిద్ధాంతాల్ని మర్చిపోకుండా బహుజనుల కోసం, ఆదివాసీల కోసం, దళితుల కోసం, బలహీన వర్గాల కోసం అనేక మంది పేదవాళ్ళకి చేయి అందించి ముందుకు తీసుకొని పోవాలనేటువంటి లక్ష్యంతోనే ఈనాటి ప్రభుత్వం పాలన సాగిస్తుందని చెప్పడానికి అనేక ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. కేవలం 2-3 రోజుల క్రితమే ఇదే నెక్లెస్ రోడ్లో మనం విగ్రహాలని ఆవిష్కరణ చేసుకున్నాం కూడా. సావిత్రిబాయి పూలే గారు, జ్యోతిబా పూలే గారి విగ్రహాల్ని మనం ఆవిష్కరణ చేసుకు వారి స్ఫూర్తితో కూడా ఈ పాలన సాగిస్తున్నామని చెప్పాం. అట్లాగే ఈరోజు సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆలోచనల ముందుకు తీసుకొని పోతూ ఆత్మగౌరవంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు తల ఎత్తుకొని బతికే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వచ్చి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని ఎవరి దగ్గర దేహి అన బతకకుండా ఉండేటువంటి కార్యక్రమాలని తీసుకొని ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగానే ఆత్మగౌరవంతో బతకడానికి కావలసిన ఇందిరమ్మ ఇళ్ళని ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్క శాంక్షన్ చేసి ఈరోజు రాష్ట్రం ప్రభుత్వ పాలన సాగిస్తాం. అదేవిధంగా పేద ప్రజల అభివృద్ధి కోసం, వాళ్ళ బిడ్డల చదువు కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి పెద్ద ఎత్తున ఫీజు రియంబర్స్మెంట్ని నేరుగా విద్యార్థుల అకౌంట్లోకి వేసి వాళ్ళు చదువుకునే స్థాయిని పెంచాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. మీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 1,15,00,000 కుటుంబాలుంటే 1,06,00,000 కుటుంబాలకి సన్న బియ్యం అనేటువంటి పంపిణీ కార్యక్రమం చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ సన్న బియ్యం తినుతూ ఆత్మగౌరవంతో బతికే ప్రక్రియకి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. అంతేకాదు రేపు పొద్దున ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకి ఇందిరమ్మ జీవిత బీమా అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ కుటుంబంలో ఆ కుటుంబ పెద్ద పొరపాటున దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం వీధిని పడకుండా ఉండటం కోసం ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలతో జీవిత బీమాని మనం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టుకుని ముందుకు పోతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఆ మహానుభావుల స్ఫూర్తితోనే, అటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి కానీ, జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తి కానీ, లేకపోతే ఈరోజు మనం ఆవిష్కరణ చేసుకున్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి స్ఫూర్తి కానీ, వీరందరి ఆలోచనలు ఈరోజు ప్రజాప్రభుత్వ పాలనలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ నిర్ణయాలు ఈ ప్రజానికానికి ఏ రకంగా ఉపయోగపడుతున్నటువంటి ఆలోచనతో నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బహుజనులంతా కూడా ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, మన కోసం పాలన సాగిస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు పోతే ఈ మహనీయుల ఆలోచనల్ని, ఆశయాల్ని ముందుకు చూసుకొని పట్టుటి ఆలోచనలు, అడుగుల్లో ముందుకు పడతాయి. కాబట్టి మనం అందరం కలిసి నడుద్దామని మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఇంత భారీగా కదిలి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలంగాణ.
పెద్దలు బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు. స్థానిక శాసనసభ్యులు నాగేంద్ర అన్న ఉన్నా, ప్రకాష్ గౌడ్ గారు ఉన్నా, వేం నరేందర్ రెడ్డి గారు ఈ యొక్క విగ్రహాల ఏర్పాటు లోపల పూర్తిగా వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ చూపెట్టిన, అదేవిధంగా హనుమంతరావు గారు, అంజన్ కుమార్ గారు ఉన్నారు, అందరూ మంత్రులు కూడా ఉన్నా సమయభావం దృష్ట్యా వారు ఎవరు మాట్లాడలేకపోతున్నారు అనేటువంటి అంశాన్ని ఈ సందర్భంగా మరి క్షమించమని కోరుతూ, అందరూ ఒకసారి గట్టిగా ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి సర్వాయి పాపన్న విగ్రహము చాలా కాలంగా డిమాండ్ ఉంది. కొన్ని సంవత్సరాలుగా మేము ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ట్యాంక్ మనకు విగ్రహం పెట్టాలని ఆనాడు స్వామి గౌడ్ గారు కానీ, శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, మిగతా పెద్దలు ఇక్కడ అనేక మంది ప్రజాప్రతినిధులు ఇక్కడ పెట్టాలని ఏర్పాటుకు డిమాండ్ చేసినా కూడా ఆనాడు ఏర్పాటు కాలేకపోయింది. కానీ ఈరోజు గౌరవ సహచర ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గారు, నేను పెద్దలందరి సహకారంతో ముఖ్యమంత్రి గారు ఇక్కడ పెడితే బాగుంటుంది అనగానే కొంత వేరే ప్రతిపాదనలు వచ్చినా ఇక్కడైతేనే హైదరాబాద్కి వచ్చిన ప్రతి ఒక్కరు చూడగలుగుతారు. సర్వాయి పాపన్న బహుజన నాయకుడు కొడితే గోల్కొండనే కొట్టాలని ఏ విధంగానైతే ఆనాడు సామాజిక న్యాయాన్ని సాధించిండో అటువంటి నాయకుడి విగ్రహం ఇక్కడనే ఉండాలని ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం చెప్పాల్సిందిగా, వారిని మాట్లాడాల్సిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొండరెడ్డి పల్లెలో కొన్నదొక తల్లి పాలమూరు జిల్లాల కొండరెడ్డి పల్లె కొండరెడ్డి పల్లెలో కొన్నదొక తల్లి పాలల్లో పౌరుషం పోసినాదో పెద్ద పులిలాగా ఖాండ్రించి లేచినాడే పోరు కథలన్నీ సిననాడు చెప్పినాదో పోరు మీద తన పోరును నడిపినాడే ధరణిపై నినదించి తప్పునే ఎదిరించి బెదిరించి నిలదీసినాడే రంగు రంగులు వద్దిన చేతితోని. మిత్రులారా, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మిత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు పన్నం ప్రభాకర్ గారు, ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మిత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, శాసన మండలి సభ్యులు, నాతో పాటు జోడెద్దుల్లాగా పనిచేసి ప్రజాపాలన అధికారంలోకి రావడానికి నిరంతరం శ్రమించిన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మిత్రులు సహచర మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, పెద్దలు సహచర మంత్రివర్గ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, సోదరుడు సహచర మంత్రివర్గ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, సోదరిమణి ధనసరి సీతక్క మంత్రి గారు, అదేవిధంగా మరో సహచర మంత్రివర్గ సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, అదేవిధంగా వేదిక మీద వి హనుమంతరావు గారు పెద్దలు, వివిధ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మా గీతా కార్మిక సంఘ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ నాగరాజ్ గౌడ్ గారు, అదేవిధంగా మిత్రులైన గౌడ సోదరులందరూ వేలాదిగా తరలి వచ్చి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఈ తెలంగాణ బహుజనుల తెలంగాణ, ఈ తెలంగాణ ప్రజాపాలనలో సామాజిక న్యాయము, సమానమైన అవకాశాలు, జీవించడానికి స్వేచ్ఛ ఇందిరమ్మ పాలనలో ఉంది అని నిరూపించి దాదాపుగా 75 సంవత్సరాల పైగా స్వతంత్ర రాష్ట్రంలో
మా గీత కార్మికులు, మా గౌడన్నలు ఎంతో కాలం నుంచి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని పెట్టాలి, వారి పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలి అని వారంతా తాపత్రయపడ్డారు. నాకంటే వాళ్ళకే ఎక్కువ తెలుసు. ఏ కారణాలు ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్కన మిత్రుడు హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు, మరో పక్కన పిసిసి అధ్యక్షులు మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా బీసీ జేఏసీ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు అందరూ వచ్చి మీరు జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహం, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని పెట్టాలి, మీరు పెడితే మీ గౌరవం మరింత పెరుగుతుంది అని చెప్పి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు వివిధ ప్రాంతాలలో జ్యోతిరావు పూలే గారి కోసమైనా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం కోసమైనా వేరే వేరే స్థలాలను వాళ్ళు పరిశీలించి అక్కడ ప్రతిష్ఠించాలి అని నా దృష్టికి తెచ్చింది. అప్పుడు నేను ముఖ్యమంత్రి హోదాలో నక్లెస్ రోడ్డు చౌరస్తాకు వెళ్ళి అక్కడ స్థలాన్ని పరిశీలించి ఈ చౌరస్తాలో అంబేద్కర్ గారు ఒక పక్కన, జ్యోతిరావు పూలే ఇంకొక పక్కన ఉండాలి అని అక్కడ ఆ స్థలాన్ని మిత్రులకు నేనే సూచన చేసిన. ఆ తర్వాత అక్కడి నుంచి ఈ దారిలో వచ్చి ఇక్కడ ఈరోజు పాపన్న విగ్రహం పెట్టుకున్న దగ్గర టూరిజం కార్యాలయం ఉండే, బిల్డింగ్ ఉండే. టూరిజం అధికారులను మంత్రిని పిలిచి ఈ కార్యాలయాన్ని తరలించండి, ఈ బిల్డింగ్ను కూలగొట్టండి, ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్ఠ చేసుకుందాం, హైదరాబాదు నగరాన్ని సందర్శించడానికి వచ్చిన ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఎవరు పర్యాటకులు వచ్చినా లేదా గణేష్ నిమజ్జనం అప్పుడు లేదా సచివాలయంలో ప్రభుత్వంతో ఏ పనులు ఉన్నా ఈ ట్యాంక్ బండ్ మీదకి ఎవరు వచ్చినా సర్దార్ సర్వాయి పాపన్న దర్శనం జరగాలి. వారి పోరాట స్ఫూర్తి ఆనాడు రాజులు, భూస్వాములు, జమీందారులు అందరూ కలిసి పేదల మీద, బహుజనుల మీద దాడులు చేస్తున్నప్పుడు, వాళ్ళ ఆత్మ గౌరవానికి భంగం కలిగిస్తున్నప్పుడు ఈ బహుజనుల నుంచే పుట్టుకు వచ్చిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక కులాని కోసమో ఒక కుటుంబం కోసమో పనిచేయలే. బహుజనులందరినీ కూడగట్టుకొని బహుజనులతోని దండయాత్ర చేసి గోల్కొండ కిలా మీద జెండా ఎగరేసి బహుజనుల సమాజాన్ని స్థాపించిన వీరుడు. ఆయన స్ఫూర్తి ఎప్పుడు ఈ తెలంగాణ ప్రజలకు ఉండాలి. అందుకే వారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టండి. దానికి అవసరమైన నిధులు ఎన్నైనా అద్భుతమైన మహారాష్ట్రలో ఒక ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని పెట్టుకోవడానికి మరాఠీలు ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలంగాణ రాష్ట్ర బిడ్డలు కూడా వీరుడైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి కూడా వాళ్ళ చరిత్రను గొప్పగా రాసుకొని ప్రపంచానికి చెప్పుకున్నారు. మనం పోరాటం చేసినాం, విజయాలు సాధించినాం, కానీ చరిత్రను చెప్పుకోవడంలో వెనుకబడితే ఇప్పుడే మిత్రుడు మహేష్ గౌడ్ గారు చెప్తున్నారు. మన వాళ్ళు కాదు, బ్రిటిష్ లైబ్రరీలో ఇంగ్లాండ్లో సర్దార్ సర్వాయి పాపన్న గురించి పెద్ద పుస్తకం, ఆయన పౌరుషం గురించి, ఆయన పోరాటం గురించి, ఆయన వీరత్వం గురించి రాస్తే అక్కడి నుంచి తిరిగి ఆయన జీవిత చరిత్రను మనం తెలుసుకున్నాము అని. అంటే ఒక గొప్ప వీరుడి గాథ మనము కాదు, పక్క దేశాల వాళ్ళే గుర్తించి అక్కడ వాళ్ళ లైబ్రరీలో ఆ వీరుడి యొక్క గాథను గ్రంథ రూపంలో పెట్టిండ్రంటే
మహానుభావుడు గొప్ప వ్యక్తి కాబట్టే బహుజనుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిండు కాబట్టే ఈరోజు వారికి ఆ కీర్తి గౌరవం దక్కింది. వందల సంవత్సరాలైనా ఈనాడు మనమందరం స్మరించుకుంటున్నాము, వారిని స్ఫూర్తిగా తీసుకుంటున్నాము అని అంటే వారి చేసిన పోరాటం అద్భుతము. ఆనాడు రాజులను కూడా జయించిన బహుజనుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అందుకే ఆ వీరుడి విగ్రహాన్ని ఇక్కడ పెట్టడమే సముచితమని భావించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతంలో మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. మిత్రులారా, ఈ దారిలో వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకు వాళ్ళ స్ఫూర్తి, వారి పోరాటం ఖచ్చితంగా భవిష్యత్ తరాలకు అందిస్తుంది. అదేవిధంగా దీన్ని అద్భుతంగా నిర్వహించుకునే బాధ్యత మా గౌడన్నలదే. దాన్ని కాపాడుకొని చాలాసార్లు విగ్రహాలను ప్రారంభించుకుంటాం, కేవలం వర్ధంతులు జయంతుల రోజు వచ్చి దండ వేసి దండం పెట్టుకొని పోతుంటాం. ఈ విగ్రహం అట్లా కాదు, నిత్యం స్ఫూర్తిని నింపే విధంగా దాన్ని జాగ్రత్తగా ప్రజలకు అందుబాటులో వచ్చే వాళ్ళకు పోయే వాళ్లకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా అక్కడ కావాల్సిన లైటింగ్, ఇతర ఏర్పాట్లను అన్నిటిని కూడా చేయాల్సిందిగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. ఈ అమరవీరుల స్తూపానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో వీరుడైన సర్దార్ సర్వాయి పాపన్న కూడా అంతే ప్రాధాన్యత ఉండాలి. ఈ పక్కలో ఉన్న మా అభిమాన నాయకుడు రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి ఏ ప్రాధాన్యత ఉంటుందో ఆ విగ్రహానికి కూడా ఆ ప్రాధాన్యత ఉండాలి. ప్రభుత్వం వైపు నుంచే నిర్వహణ జరగాలి. దానికి కావలసిన ఆదేశాలను ఇవ్వవలసిందిగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులకు నేను గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఈ మధ్యనే మా సహచర మంత్రి వాకిటి శ్రీహరి గారు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల గురించి నేను చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ ఆరాధ్య దైవం పండుగ సాయన్న. పండుగ సాయన్న పౌరుషం, పోరాటం పాలమూరు జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు. వారి జయంతి గురించి వాళ్ళు వస్తే అక్టోబర్ 22 పండుగ సాయన్న జయంతిని కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని మా ముదిరాజ్ సోదరులకు కూడా మాట ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం వైపు నుంచి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారిని ఆ బాధ్యత కూడా నిర్వహించమని నేను వారికి సూచన చేస్తున్నా. మిత్రులారా, ఈ ప్రభుత్వం నా ఒక్కడిదో భట్టి గారు ఒక్కరిదో కాదు. ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. ఆనాడు మల్లికార్జున్ గౌడ్ గారు మా జిల్లా నుంచి పార్లమెంట్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా గొప్ప సేవలు అందించారు. బాలాగౌడ్ గారు గొప్ప సేవలు అందించారు. చాలామంది ఎంతోమంది నాయకులుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎదిగారు. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా నేను, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ గారు గాంధీ భవన్ని నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంటే నేను భట్టి గారు రాష్ట్రం నలుమూలల పాదయాత్రలు చేసినాం, ప్రజల్ని చైతన్యం చేసినాం. ఈనాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళొక్కసారి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఈరోజు ప్రమోషన్ వచ్చి మహేష్ గౌడ్ గారు ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షుడైండు. పిసిసి అధ్యక్షుడిగా నాకు ప్రమోషన్ వచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా అయినా మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడి నుంచి డిప్యూటీ సీఎంగా అయినరు. నాది మహేష్ గౌడ్ కాంబినేషన్ 2023 కాదు 2029లో మళ్ళీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఆనాడు డిఎస్ వైఎస్ ఏ విధంగా అయితే 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని 2 సార్లు అధికారంలోకి తెచ్చిండ్రో తప్పకుండా అధికారంలోకి తెస్తాం. ఆ అధికారంలోకి తేవాలంటే మా గౌడన్నలందరూ 100% సహకరించాలి. గ్రామాలలో మీకు మాకే పొత్తు. ఏ ఊర్లో ఏ పటేలైనా కళ్ళుకుండే రాకుండా దినచర్య ప్రారంభం అవ్వదు. ఊర్లో మంచి చెడ్డ మతలావు తెలుసుకోవాలంటే
ఏదో గౌడుతో మాట్లాడితే సాయంత్రం ఎవరెవరు వచ్చిర్రు ఏమేమి ప్రస్తావించారు ఎవరి మనసులో ఏముందో కుల్లా సమాచారం తెలుస్తుంది. అందుకే ఈరోజు కుల వృత్తి అయిన గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ సోదరుడిగా నేను తీసుకుంటా. అదేవిధంగా మొన్ననే మా సీతక్క నేను ఆదేశాలు ఇచ్చినాం. నేత కార్మికులు గీత కార్మికులు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నా అందరికీ పెన్షన్లు ఇవ్వమని చెప్పినా మా యువకులు ఇక్కడికి వచ్చిన మా యువమిత్రులు గౌడ సోదరులకు గ్రామాలలో అర్హత కలిగిన ప్రతి గౌడుకు పెన్షన్ ఇప్పించండి. రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులకు గీత కార్మికులకు 100% సాచురేషన్ మోడ్లో మీకు పెన్షన్లు ఇచ్చే బాధ్యత నాది. అదేవిధంగా ప్రభుత్వ పొలాలు ఎక్కడున్నా ఈత చెట్లు తాటి చెట్లు నాటండి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా మాట్లాడతా. మహేష్ గౌడ్ గారికి అత్యంత సన్నిహితుడు. ఎక్కడెక్కడైతే ఇరిగేషన్ ప్రాజెక్టు కాలువలు ఉన్నాయో కాలువ గట్ల మీద కూడా తాటి చెట్లను ఈత చెట్లను పెంచండి. నీళ్లు ఉంటాయి. సారవంతమైన కళ్ళు కల్తీ లేని కళ్ళు అందించడానికి ఈత కళ్ళు తాటి కళ్ళు అందించడానికి అవకాశం ఉంటుంది. నల్గొండ జిల్లాలో రాజకీయాలలో సోదరులు కీలకమైన పాత్ర పోషిస్తారు. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడెక్కడైతే మన సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో మన కాలువలు ఉన్నాయో కాలువల గట్లెంబడి తాటి చెట్లు ఈత చెట్లు నాటితే ఎవరితోని పంచాయతీ ఉండదు. మా సోదరులు వృత్తిని కుల వృత్తిని కొనసాగించడానికి ఉపయోగపడతాయి. పెరగడానికి 3-4 సంవత్సరాలు పట్టొచ్చు, కానీ 100 సంవత్సరాలు ఆ వృత్తిని కాపాడడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి ఈరోజు ఆ చర్యలు కూడా చేపడుతుందని మీ అందరికి తెలియజేస్తున్నా. అదేవిధంగా సోదరులారా, పదే గతంలో 10 సంవత్సరాలు ఏలిన వాళ్ళు ఈ ప్రభుత్వం గురించి ప్రజా పాలన గురించి వాళ్ళ దగ్గర ఉన్న అక్రమ సంపాదనతో మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారు. నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా, ఆనాటి ప్రభుత్వం బర్రెలు గొర్రెలు పెంచుకోండి, చేపలు పట్టుకోండి, చెప్పులు గుట్టుకోండి, లేకపోతే చీరలు నేయండి, గౌడన్నలు కళ్ళు గీయండి అని చెప్పి చేపలు బర్రెలు చెప్పులు లేకపోతే చెట్లు లేకపోతే మిగతా వృత్తులు మనలు చేసుకోమన్నారు. ప్రభుత్వం వీటికే మనల్ని ప్రోత్సహించింది ఆనాడు. రాజ్యాలు మాత్రం మనము బర్రెలు గొర్రెలు పెంచుకొని చేపలు పట్టుకొని చెప్పులు గుట్టుకొని చెట్లు గీసుకుంటుంటే మనమందరం ఏం పని చేస్తే వాళ్ళ పిల్లలు రాజ్యాలు వెళ్తారని ఆనాటి ప్రభుత్వం చెప్పింది. నేనేమన్నా అయ్యా ఇది ఎవరో దయాదాక్షిణ్యాలతో వచ్చిన వృత్తి కాదు, తరతరాలుగా మా సోదరులకు అంది వచ్చిన కుల వృత్తి. వాళ్ళ తండ్రులు తాతలు ముత్తాతలు 10 తరాల నుంచి ఈ వృత్తితోనే జీవనం సాగించిండ్రు, పిల్లలను చదివించుకున్నారు. వాళ్ళు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలకు ఈ గౌడన్నలను ఈ యాదవ్ సోదరులను ముదిరాజు బిడ్డలను దళిత బిడ్డలను ఈరోజు పంపిస్తే పీజీలు పిహెచ్డీలు చదివి డాక్టర్లు లాయర్లుగా రాణించి ఐఏఎస్ ఐపీఎస్లుగా పాస్ అయి ఈరోజు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలనుకుంటున్నారు. వాళ్ళందరికీ మేలు జరగాలి, దానికోసం మా ప్రభుత్వం ఉంటుందని నేను చెప్పిన. ఇవాళ కూడా నేను చెప్తున్న మా గౌడన్నలతో కొన్నిసార్లు మన తలరాతను మనం మార్చుకోలేం, మన పిల్లల తలరాత మనం మార్చొచ్చు. మనము తెలుసో తెలియకనో చదువొచ్చో రాకనో మనకు వసతి లేకనో ఆనాడు చదవాలన్న ఆకాంక్ష ఉన్నా తల్లిదండ్రుల పేదరికం వల్ల చాలామంది గౌడ సోదరులు నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలల్లా కుల వృత్తికే అంకితం అయిపోయింది. ఊర్లల్లో బర్రెల కాడికి గాసం పోయిండ్రు. కానీ ఇవాళ చైతన్యం వచ్చింది. ఇవాళ చదువుకుంటున్న మా మిత్రుడు మధు యాస్కి గౌడ్ ఇక్కడనే ఉన్నాడు. మదన్న అమెరికాకు పోయి పెద్ద ఎత్తున ఒక న్యాయవాదిగా రాణించి ఈరోజు అమెరికా నుంచి వెనక్కి వచ్చి పార్లమెంట్ సభ్యుడయ్యిండు. ఎందుకంటే చదువుకోవడం వల్ల అయింది.
చదువుకోవడం వల్లనే మధు యాస్కి గౌడ్ వందలాది వేలాది మందికి అమెరికాలో వీసాలు ఇప్పించగలిగాడు. ఎంతో మందికి తెలియని వాళ్ళకి అమెరికా పోయి దిక్కుదోచకుంటుంటే అమెరికాలో వాళ్ళకి దారి చూపించిండు. ఎందుకయ్యా అంటే చదువుకున్నాడు కాబట్టి చేయగలిగాడు. అందుకే మిత్రులారా, కుల వృత్తిని కొనసాగించండి, కుల వృత్తిని గౌరవించండి, పిల్లలను మాత్రం బడికి పంపండి, పిల్లలను చదివించండి. నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు క్వాలిటీ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్ని వందల కోట్లు ఖర్చైనా మా బట్టి విక్రమార్క గారు వెనకడుగు వేయకుండా గ్రీన్ ఛానల్లో మీకు డబ్బులు ఇస్తాడు. ఒకప్పుడు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ లేదు, పాఠశాలల పిల్లలకు టిఫిన్ పెట్టే సాంప్రదాయం లేదు. మధ్యాహ్నం అన్నం పెడితే దొడ్డు బియ్యం పెట్టి పల్చడి సాంబారు వస్తే పిల్లలు తినబుద్ధి కాక తిన్నా వామిటింగ్ చేసుకునే పరిస్థితి. ఈరోజు హైయెస్ట్ క్వాలిటీ, ద బెస్ట్ ఫైన్ రైస్ ఈరోజు నేను, మా బట్టి గారు, మా మహేష్ గౌడ్ గారు, మా పొన్నం ఏ సన్న బియ్యం తింటున్నామో ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఆ సన్న బియ్యమే పిల్లలకు ఈరోజు అన్నం పెట్టిస్తున్నాం. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు పూరి, ఒకరోజు వడ, ఒకరోజు దోశ, ప్రతిరోజు ఒక్కొక్క రకం ఈరోజు బ్రేక్ఫాస్ట్ పెట్టిస్తున్నాం. ఒకరోజు పాలు, ఇంకొక రోజు రాగి జావా పిల్లలకి ఇస్తున్నాం. కడుపు నిండా తింటే వింటున్న చదువు తలకెక్కుతుంది, తలకెక్కితే మన తలరాత మారుతుంది. మన పిల్లలు బాగుపడాలంటే, మన పిల్లలు ఈ రాజ్యాన్ని ఏలాలంటే చదువు ఒక్కటే పరిష్కారం. పిల్లల్ని చదివించండి, కష్టమైన నష్టమైన పిల్లల్ని బడికి పంపించండి. ప్రభుత్వ పాఠశాలల్లో మీకు అన్ని వసతులు ఇచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. నర్సరీ నుంచి 12th వరకు ఎడ్యుకేషన్, 12th తర్వాత స్కిల్, సాంకేతిక నైపుణ్యం. సాంకేతిక నైపుణ్యానికి అవసరమైన ఏటీసీలు కానీ, పాలిటెక్నిక్ కానీ, స్కిల్స్ యూనివర్సిటీ కానీ అన్నీ మీకు ఇచ్చి ఏటీసీలో చేరే వాళ్లకు నెలకు 2000 రూపాయల స్టైఫండ్ ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం బట్టి గారు తీసుకున్నారు. కాబట్టి పిల్లల్ని చైతన్యం చేసి సాంకేతిక నైపుణ్యులు చేయండి. జర్మన్, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలలో యావరేజ్ స్టూడెంట్ కూడా 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల జీతం వచ్చే పరిస్థితి ఉన్నది. మీరు కష్టపడ్డారు, మీరు చెట్లెక్కిండ్రు, చెట్టు మీద నుంచి పడి నరుములు ఇరిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రాణాలు పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అందుకే మీ కాటమయ్య కిట్టు ఇబ్రాహీంపట్నం వచ్చి నేను ఇచ్చిపోయినా. సోదరా, నీ దగ్గర ఉన్న కాటమయ్య కిట్టే కాదు, అది మా పొన్నం ప్రభాకర్ ఇచ్చిందే కదా. 50,000 కిట్లు ఇచ్చిన కాటమయ్య కిట్లు. ప్రమాదవశాత్తు చనిపోతే కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చిన మీ పట్ల ఈ ప్రభుత్వం ప్రేమతో, మీ పట్ల అభిమానంతో ఈ ప్రభుత్వం ఉన్నది. మీరు ఎక్కడికి పోవాల్సిన పనిలే, మీ దగ్గరకు వచ్చిన ఈ ప్రభుత్వం మాదయ అని చెప్పుర్రి. రెండోసారి 117 సీట్లతో గెలుస్తాం. మీరు ఏడికి పోకండి, మీ దగ్గరకు వచ్చిన కూసబెట్టి పోసినంత సేపానికి ఒకటే ప్రయా, ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం మనది, దీన్ని మనం కాపాడుకోవాలని చెప్తారంటే 117 సీట్లు ఖాయమయ్యా. అవునా? అవునా? మాట ఇస్తుర్రా? మాట ఇస్తుర్రా? ఇస్తురు కదా అందరు. మీరు అందరూ గట్టిగా చెప్పండి, ఏం పని గట్టిగా చెప్పండి. ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది. చివరగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఏముంటుంది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏముంటుందో మొన్న వరంగల్లో చెప్పినా, ఇప్పుడు ఈడ కూడా నేను మళ్ళీ చెప్పదలుచుకున్నా. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన కొడుకు కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే సోదరు మహేష్ గౌడ్ని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేసినాం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే హరీష్ రావు, తారక రామారావు 2 మంత్రులు అయిన. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా సీతక్క, కొండా సురేఖమ్మ మంత్రులైనరు, మా పొన్నం ప్రభాకర్, మా వాకిటి శ్రీహరి మంత్రులైనరు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే సడ్డకుని కొడుకు సంతోష్ కుమార్ని రాజ్యసభ చేసుకున్నాడు. కానీ నేను ముఖ్యమంత్రి అయితే మిత్రుడు వేం నరేందర్ రెడ్డిని ఈరోజు రాజ్యసభకు పంపించిన. అనిల్ కుమార్ యాదవ్ ఈయనే ఉన్నాడానే, లేచి నిలబడరా నాయన, ఇగో పిల్లగాన్ని పంపించిన రాజ్యసభకు, పెద్దల సభకు. నేను ముఖ్యమంత్రి అయితే అనిల్ యాదవ్ హైదరాబాద్ నుంచి
రాజ్యసభకు పంపించిన పిల్లగాడు ఎట్లున్నాడు చూడు, గట్టే కుస్తీ పైల్వాన్ లెక్క. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఓడిపోయిన వినోదరావును ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా చేసుకున్నాడు. కానీ నేను ముఖ్యమంత్రి అయితే కోదండరాం గారిని ప్రొఫెసర్, తెలంగాణ సాధించిన ప్రొఫెసర్ను ఎమ్మెల్సీగా నియమించిన. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన బిడ్డను ఎంపీ చేసుకున్నాడు, ఓడిపోతే ఎమ్మెల్సీ చేసుకున్నాడు. కానీ నేను ముఖ్యమంత్రి అయితే వీరనారి చాకలి ఐలమ్మ మన్వరాల్ని మహిళా కమిషన్ సభ్యురాలుగా చేసిన మొట్టమొదటి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లిని శంకరమ్మను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యురాలుగా నేను చేసిన. ఇవాళ ఆయనదేమో ఫ్యామిలీ జస్టిస్, నాదేమో సోషల్ జస్టిస్. సోదరులారా, అది దొరల న్యాయం, నాది సామాజిక న్యాయం. ఆయన ముఖ్యమంత్రి అయితే దయాకరావును మంత్రిని చేసుకున్నాడు. నేను ముఖ్యమంత్రి అయితే అడ్లూరు లక్ష్మణ్ వేదిక మీదనే ఉన్నట్టు మా సోదరిని ఈరోజు దళిత బిడ్డను ఇవాళ మనం మంత్రిగా చేసుకున్నాం. ఒక్కటే ఆలోచన చేయండి, ఇవాళ వాళ్ళు బాధపడుతురు, దుఃఖపడుతురు, శరజొచ్చి అడుక్కుంటురు, చెట్టుకు పుట్టకు కనిపించిన రాయికి రప్పకు మొక్కుతురు. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి ఎట్లయినా అని. ఎందుకయ్యా అంటే 1000 ఎకరాలలో ఆయన ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, 100 ఎకరాలలో కొడుకు కట్టుకున్నాడు, 50 ఎకరాలలో బిడ్డ కట్టుకున్నది, 25 ఎకరాలలో అల్లుడు కట్టుకున్నాడు. మరి వాళ్ళకి ఆయనే కావాలి కదనే ముఖ్యమంత్రి. మరి నేనైతే 7 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రం నలుమూలల మా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పెట్టి ఇవాళ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తలే మా సోదరులారా, మీరు చెప్పుండ్రి. ప్రతి గ్రామంలో ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనమైనందుకు, మన ప్రభుత్వం వచ్చినందుకు వచ్చింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న చంద్రశేఖరరావు అనుకుంటే సంవత్సరానికి 2 లక్షలు కట్టినా 20 లక్షల ఇండ్లు పేదోళ్ళకు వచ్చేటి. ఒక్క గౌడ సోదరుడు కూడా ఇల్లు లేకుండా ఈరోజు తెలంగాణ మొత్తం ఇండ్లు ఉండి ఆత్మగౌరవంతో బతికేటోళ్ళు. వాళ్ళకి ఏ రోజు కూడా పేదోడి ఇంటి మీద ధ్యాస లేదు, పేదోడి బతుకును బాగు చేయాలన్న ఆలోచన లేదు. ఆయన ఉండడానికి 10 ఎకరాలలో అక్కడ గడి కట్టుకున్నాడు, కొడుకు ఇంటికి వస్తలేడని వాస్తు బాగాలేదని గిది కట్టిండు. కానీ బుద్ధి చక్కగా లేకపోతే దశ దిశ అంటారు, దిశ చక్కగా లేకపోతే దశ వనికిరాదు. ఆయన దిశ ఆయన దశ 2 బాగలేక నేను మా బట్టాన్ని వచ్చి ఆడ కూర్చున్నాం. అవునా? అందుకే మిత్రులారా, ఈ ప్రభుత్వం మీది, మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఎన్నడని సెక్రటేరియట్ దగ్గరికి మిమ్మల్ని రానిచ్చండి. ఆయన ఉన్నప్పుడు ఎన్నడన్నా ప్రగతి భవన్లో గద్దరన్న పోతే గేట్ కాడ ఎర్రటెండ కూర్చోబెట్టిండు. అందశ్రీ పాటను 10 ఏళ్ళు బందీ చేసిండు ఫామ్ హౌస్లో. అందశ్రీ పాటకు జయ జయ హే తెలంగాణకు విముక్తి కలిగించింది ఈ ప్రభుత్వం కాదా? గద్దర్ అవార్డుల ద్వారా శాశ్వతంగా గద్దరన్న పేరును చరిత్ర పుటల్లో ఎక్కించింది ఈ ప్రభుత్వం కాదా? మాదిగ ఉపకులాల వర్గీకరణ 30 ఏళ్ల రావణ కాష్టాన్ని ఇవాళ పరిష్కరించింది ప్రభుత్వం కాదా? 100 ఏళ్ల బీసీ కులగణన ఎవ్వరు చేయకపోయినా దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా బీసీల లెక్కలు తేల్చింది ఈ ప్రభుత్వం కాదా? ఈరోజు మీకోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, పని చేస్తూనే ఉన్నాం. కొన్ని మీరు అనుకున్నంత వేగంగా జరగకపోవచ్చు, ఎందుకంటే 8,11,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. ఈ అప్పే మా ప్రాణానికి పెద్ద ముప్పు అయింది, తెలంగాణ ప్రాణానికి. సంవత్సరం తిరిగితే బట్టి విక్రమార్క గారు తిన్నా తినకపోయినా ఓ పూట ఉపాసం పడినైనా 75,000 కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టాల్సి వస్తుంది కేసీఆర్ గారు చేసిన అప్పులకు తప్పులకు. ఆ పైన వచ్చిందే మనది. ఆ పైన నుంచే సన్న బియ్యం ఇచ్చినాం, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇచ్చినాం, 200 యూనిట్లు పేదోళ్ళకు కరెంట్ ఇచ్చినాం, 500 రూపాయల బోనస్ ఇచ్చినాం, 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినాం, 36,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకి ఇచ్చినాం. ఈరోజు వడ్ల కొనుగోలు కోసం 90,000 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టినాం. ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చినాం, 1000 మెగావాట్ల సోలారు విద్యుత్తు చేసుకునే వ్యాపారం ఇచ్చినాం. హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల రూపాయల భూమి ఇచ్చి వాళ్ళు తయారు చేసిన వస్తువులను అమ్ముకునే అవకాశం ఇచ్చినాం. 60,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్
మహిళా సంఘాలకు బట్టి గారు సీతక్క ఇచ్చి ఈరోజు మహిళల్ని కూడా ఆదుకునేంత గొప్ప పనులు చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలు బాగుపడాలి చదువుకోవాలంటే ఇప్పుడున్న పాఠశాలలే కాకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాలల్లా 200 కోట్ల రూపాయలతోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉన్నత వర్గాలు కలిసి చదువుకోవడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చినాం. మొన్ననే ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించుకున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ క్రీడాకారులను రాణించడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం స్పోర్ట్స్ యూనివర్సిటీని స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించుకున్నాం. మిత్రులారా మీరు ఆలోచన చేయండి. ఇవన్నీ చేసినవే కొన్ని చెప్పిన నేను. మా వాళ్ళు చేసినవి చెప్తే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూడా బయటికి వెళ్ళరు. కానీ రోజు బామ్మార్దులు శరోదిక్కున ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇక అవి నమ్ముతలేరని కర్ణాటక మహారాష్ట్ర పోయి అఘోర పూజలు చేసిరా. ఊర్లల్లో చేతబడి చేస్తారు కదా, ఈ రాష్ట్రంలో అయితే పోలీసులు నిఘా వాళ్ళు మాకు చెప్తారని తమిళనాడు మా కర్ణాటకలో పోయి అఘోరారావు పోయి చేతబడి పూజలు చేసి వచ్చిండు అఘోరాలతోటి. ఇంత ఘోరం ఉంటుందా? కరువు రావాలి, ప్రజలు చావాలి, రైతులు వాళ్ళ పంట పొలాలు ఎండిపోవాలని ఇట్లాంటి పూజలు చేస్తారు. అధికారం పోతే ఇంత దిగజారుతారా? మీరు ఆలోచన చేయండి. అందుకే చేతబడి చేసేటోళ్ళని ఊర్లలో చెట్లకు కట్టేసి కొడతారు. మా గౌడన్నలకు బాగా తెలుసు. ఇట్లాంటి చేతబడి చేసేటోని ఊర్లలోకి వస్తే చెట్టుకు కట్టేయాల్సిందే. యాప చెట్టుకో ఈత చెట్టుకో కట్టాల్సిందే, తాటి చెట్టుకో. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు మంచిది కాదు మన సమాజానికి. అందుకే సోదరులారా ఒక మంచి కార్యక్రమాన్ని చేసుకుందాం. మనము మీ అందరి సహకారం, మిత్రులు బట్టి గారు, పొన్నం గారు, మహేష్ గౌడ్ గారు, మదన్న సహచర మిత్రులందరూ మంచి సహకారాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మనం కుటుంబం నడిపినట్టు ఈ ప్రభుత్వం ఏదున్నా మీతో చర్చించి మంచి చెడ్డ ఏమున్నా మాట్లాడుకొని ముందుకెళ్దాం. ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం మనది. మన ప్రభుత్వం పోయి ప్రజాప్రభుత్వం పోయి మళ్ళీ దొరల గడీల ముందల నీ బాంచం దొర అనే పరిస్థితి మనకు రావద్దని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులు. నాగరాజు గారు ధన్యవాదాలు చెప్పారు సార్. వైస్ చైర్మన్. పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె కొండరెడ్డిపల్లె కొన్నదొక తల్లి